తల్లి తండ్రి ఆవేశాన్ని ఆపుకోలేక వారు చేయడం వల్ల పుట్టాడు అని లోకం అనింది, నేను అనట్లేదు. మరి దేవుడు ఏమంటున్నాడు దీన్ని? ఒకవేళ శ్రీ అనే ఒక శాస్త్రవేత్త చెప్పిందే నిజమైతే ఏమని అన్నారంటే, మనిషి పుట్టుక అన్నది దేవుని ప్రమేయం లేదు. ఇది దేవుని ప్రమేయం లేదు. మనిషి పుట్టుక అన్నది మనుషుల వల్లనే కలుగుతుంది అని అన్నప్పుడు, ఈరోజు పెళ్ళైన ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టాలి కదా. పెళ్ళైన ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టాలి. కానీ గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద పట్టణాల వరకు ఈరోజు పిల్లలు పుట్టడానికి ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా, ఎలాంటి హాస్పిటల్స్ పుట్టుకొచ్చాయంటే మీకు తెలియనివి కావు. ఒకరేమో సరోగసి అంటారు, ఒకరేమో టెస్ట్ బేబీ అంటారు, ఒకరేమో ఇంకొకటి అంటారు. ఎన్ని రకాలుగా అని చెబుతున్నారు. ఎందుకు ఇవన్నీ పుట్టుకొచ్చాయంటే పిల్లలు పుట్టడానికి లోపం వచ్చింది అంటున్నారు. మరి పిల్లలు పుట్టడానికి లోపం అన్నది తల్లిదండ్రులలో కలిగింది అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి వలన ఫలితమేమి సాధించట్లేదు ఎవరు. ఎక్కడ జరుగుతుంది ఆలోచించండి. మరి ఇప్పుడు మనిషి పుట్టడానికి, మనిషి భూమి మీదకి రావడానికి కారణం ఎవరో దేవుడే చెబుతున్నాడు. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారు ఎవరు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎవరి వల్ల పుట్టారు? భార్యాభర్తల వలన కాదు, భార్యాభర్తల వలన కాదు. ఎవరి వలన పుడుతున్నారో చెప్తున్నాడు ఆయన. ఎవరి వలన? వారు దేవుని వలన పుట్టిన వారే. ఈరోజు మీరు ఎవరి వలన పుట్టారు? మీరు ఎవరికి పుట్టారు అంటే నా తల్లి నా తండ్రికి పుట్టానంటున్నారు. కానీ అసలు ఎవరి వలన వారి గర్భములో పుట్టారు అంటే దేవుడు అంటున్నాడు ఏంటంటే దేవుని వలన పుట్టిన వారే. అసలు దేవుని వలన ఎలా పుడుతున్నారు ఆలోచించండి. దేవుని వలన ఎలా పుడుతున్నారు? దేవుని కొరకు ఎందుకు పుట్టిస్తున్నాడు ఈ లోకంలో నిన్ను? కారణం లేదా? మన ఇంటి ముందు ఒక మొక్క నాటుకున్నాం. ఎందుకు నాటావు? ఏ పని లేకుండానే మొక్క నాటుకుంటామా? మామిడి మొక్క వేసాం మన ఇంటి ముందు. ఎందుకు నాటామో మొక్క? ఫలాలు వస్తాయని. ఫలాలు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఫలాలు కూర్చోనా? నీడ వస్తుందని, గాలి వస్తుందని, చల్లటి వాతావరణం కలిగిస్తుందని. ఒక మొక్క వలన ఇన్ని లాభాలు ఉన్నాయని మన ఇంటి ముందే మనం నాటుకుంటాం, పెంచి పెద్ద చేస్తాం. మరి దేవుడు భూమి మీద మనుషులను దేవుని వలన పుట్టిన వారే ఆయన అనేసాడు. ఒకటే స్టేట్మెంట్ ఏంటంటే భూమి మీద మనిషి పుట్టాడంటే దేవుని వలనే. మరి దేవుని వలన మనిషి పుడుతున్నప్పుడు ఎలా పుడుతున్నాడంటే కీర్తనల గ్రంథంలోనికి రండి, క్షమించండి, ఎఫ్సీలకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవా నీ వలనే మేమంతా పుడుతున్నాం అంటున్నావు కదా, ఎలా పుడుతున్నాం దేవా? లోకం అంటున్నట్టుగా, లోకంలో ఉన్నట్టుగా పుడుతున్నామా అంటే ఆయన అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఎట్లనగా తన ప్రియుని యందు
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన ఏంటంటిది ఏ సంకల్పం? మనం అప్పుడప్పుడు మాట్లాడతాం ఏంటో తెలుసా, నీ మీద దయ చూపించి విడిచిపెడుతున్నాను పో అంటుంటారు. అలాంటి దయ కాదు దేవుని. తనకు ఒక ఇష్టం ఉంది నీ మీద, తనకు నీ ప్రేమ ఉంది నీ మీద. ఆ దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, చూడండి, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఏంటండి, అసలు దేవుని వలన పుడుతున్నవారు ఎలా పుడుతున్నారట? ప్రేమ చేత. అప్పుడప్పుడు మా ప్రేమకు గుర్తేంటో తెలుసా అంటుంటారు లోకంలో. ఏంటండి మీ ప్రేమకు గుర్తంటే లవ్ లెటర్లు లేదా చాక్లెట్లు, తర్వాత ఏవో ఇచ్చిన ఉంటాయి, గిఫ్ట్లు ఉంటాయి లేదా, ఇన్ని ఉంటాయి ఇంట్లో. ఏంటండి అంటే గుర్తు. దేవుడు అంటున్నాడు, దేవుని వలన పుట్టిన ప్రతి వారు ప్రేమతో పుడుతున్నారు ఈ లోకంలో. లోకం అంటుంది ప్రేమతో కాదు నాయన పుడుతుంది. రకరకాల పేర్లు పెట్టేసింది లోకం, రకరకాల పేర్లు. నువ్వు పుట్టింది ఎందుకు తెలీదు, ఎవరు పుట్టిస్తున్నారు తెలీదు, ఎందుకు పుడుతున్నావు తెలీదు. కాబట్టి ఈ లోకంలో పుట్టినందుకు ఎలా బ్రతకాలని అనుకున్నారంటే, అవును లోకం చెప్తున్నాను, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము. పుట్టాము కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు హాయిగా బ్రతికేస్తాను. పుట్టాను కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు సుఖపడుతూ బ్రతుకుతాను. పుట్టాను కాబట్టి ఈ లోకంలో చనిపోతే మరలా బ్రతుకే లేదు. కాబట్టి హాయిగా జీవించి 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 చచ్చిపోతాను. అవునా కదండి? పుట్టాను అనుకుంటున్నాను కానీ అసలు ఈ లోకంలో నన్ను పుట్టిస్తుంది ఎవరు అంటే ఆయన అంటున్నాడు ఏంటి, దేవుడు మనలను పుట్టించెను. అవునా, దేవుడే. మరి ఇప్పుడు ఆయన పుట్టించినందుకు ఆయన అంటున్నాడు ఏంటంటే తన దయా సంకల్పం. ఈరోజు నువ్వు పుట్టావంటే ఊరికే పుట్టలేదు, ఒక సంకల్పం దేవునికి ఉంది. ఈరోజు నువ్వు ఎదుగుతున్నావంటే ఒక సంకల్పం ఉంది. ఏంటా సంకల్పం? ఇల్లు కట్టుకోవడమా, ఆస్తి సమకూర్చుకోవడమా, మా పేరు ప్రతిష్టలు సంపాదించడమా? దేవుని సంకల్పం. ఆలోచించండి. నిజంగా అదే అయితే దేవుడే ఇచ్చేవాడు అవన్నీ మనకి. దేవుడే అవన్నీ ఇచ్చేవాడు. ఎవడా? అబ్రాహం గారికి ఎన్ని ఇచ్చారు? ఆస్తి ఇచ్చారు, దాసదాసిని ఇచ్చారు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు. ఆయనేమడుగుతున్నాడు? ఇవన్నీ కాదు నాకు కావాల్సింది. బంగారం కావాలని అనుకుంటే బంగారం ఇచ్చేసాడు అబ్రాహం గారికి. కానీ అది అడిగాడు ఆయన ఏమడిగాడు? బహుమానం కావాలి. ఎందుకు? 90 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా ఎవరివ్వాలది? దేవుడివ్వాలి. దేవుడు కాకుండా మనిషి వలన జరిగేదే కాదు మనిషి పుట్టుక. దేవుని వలనే పుడుతున్నప్పుడు ఎందుకు పుడుతున్నాం ఈ లోకంలో అంటే దేవుడు అన్నాడు ఏంటంటే
దయా సంకల్పం. మాలాంటి ఇలాంటి సంకల్పం కూడా కాదు. ఏ సంకల్పం? దేవుని దయా సంకల్పం. అసలు దేవుని దయా సంకల్పము వలన పుట్టిన మనకు దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడు ఈ లోకంలో? మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి పుట్టాడండి. ఎవరో తెలుసా అండి? ఎవరంటే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. ఎవరటండి? దావీదు. మనకు బాగా తెలుసు. ఎందుకు తెలుసు దావీదు గారు మనకు బాగా? ఆజానుబాహుడన్న గొల్యాతుని బాలుడైన దావీదు కొట్టాడని మనకు బాగా తెలుసు, అవునా కదండి? కానీ దావీదు గారు చూడండి, ఒక మాట అక్కడ దేవుడు చెప్తున్నాడు ఆయన గురించి. దావీదు ఏ సంకల్పం అంటండి? దేవుని సంకల్పం. రాజు అయిపోయాను కదా, అధికారం చలాయిచ్చేస్తున్నాను కదా, నా కొరకు నగరులు కట్టించేసుకుంటున్నాను కదా, అదే సంకల్పం కాదట. ఏ సంకల్పం? దేవుని సంకల్పం. మనిషి సంకల్పం గురించి మాట్లాడట్లేదు. అంటే మనిషి సంకల్పం గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే, ఒక మాట చూసుకొని మరలా ఇక్కడికి వద్దాం. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 4వ వచనం. వారి ప్రాణము చూడండి, వారి ప్రాణము వెడల్పోయి మట్టి పాలగుదురు. వారి సంకల్పం. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం కాదు ఇది. వారి సంకల్పం. మన సంకల్పాలు. భార్యకు నగలు కొనాలి, పిల్లలకు పెళ్లి చేయాలి, కొడుకును బాగా చదివించాలి, ఉద్యోగాలు బాగా సంపాదింపు చేయాలి అన కదండి. తర్వాత వాడికి ఇల్లు కట్టించాలి, వాడిని బాగా సెటిల్ చేయాలి, వాడి పిల్లలు పుట్టాలి, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి. ఇవి కూడా ఉంటాయి మనకు ఆలోచనలు. ఎవరి సంకల్పాలు ఇవి? మనవి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు బాగా చదువుకోవాలి, మరలా వాళ్ళకి మంచిగా పెళ్లిళ్ళు చేయాలి. ఇక్కడి వరకే ఆలోచిస్తాం మన సంకల్పం. కానీ దావీదు గారు ఎటువంటి సంకల్పము కలిగిన వాడిగా లేడు. దావీదు గారు ఇలాంటి ఆలోచనలు లేవు ఆయనకి. మరి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? దావీదు గారు అంటున్నారు ఏమో తెలుసా? ఒకవేళ అలాంటి తలాంపులు గనుక నాకు ఉండి ఉంటే ఏమైపోయేవాడట? మరలా చదవడం మాట. దావీదు దేవుని సంకల్పం. తన సంకల్పాలు ఒకవేళ ఉంటే ఏమైపోయేవాడు? మట్టి పాలైపోయేవాడు. తన ఆలోచనలు తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి ఉంటే మీకు అర్థం అవడానికి. దావీదు గారు ఉంటారు, సౌలు రాజు ఉన్నాడు. సౌలు గారికి దేవుడు ఆజ్ఞించాడు ఏంటి? నువ్వు ఆ దేశానికి వెళ్ళి పశువులను మనుషులను అందరిని చంపేయి, దేవునికి విరోధైన వాళ్ళని అని చెప్పాడు. సౌలు ఏం చేశారు? క్రొవ్విన వాటిని తీసుకొని దేవుని కోసం అని చెప్పాడు. ఎవరి ఆలోచన తీసుకొచ్చాడు అక్కడ? ఎవరి సంకల్పం? దేవుని కాదు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని దేవుని పేరు తీసుకొచ్చాడు. అవునా కదా? కానీ దావీదు గారు అలాంటివి ఏమేం చేశాడా? అలాంటివి చేయలేదు ఆయన. దేవుడు చెయ్యమన్నదే చేస్తూ వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తారు. ఓకే, ఇప్పుడు చదవండి
13వ అధ్యాయం అపోస్తల కార్యాలు 36వ వచనంలో దావీదు దేవుని దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి తన తరము వారికి సేవ సేవ చేశాడా, అధికారాన్ని చలాయించాడా? రాజు ఏం చేస్తాడు? రాజ్యం చేస్తే సేవ చేస్తాడా, పాలిస్తాడా? తన తరము వారిని పాలించాడు ఆయన దేవుడు. ఇక్కడ ఏం చేశాడట? సేవ ఏ గర్వంగా చెప్పుకుంటాడండి. ఈరోజు మామూలుగా ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఎంపీ అయ్యారు అనుకోండి, నాకు ఒక నియోజకవర్గం ఉంది, దానికి నేనే రాజుని, వారంతా నాకు దాసులు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. చెప్పుకోరా? కానీ దావీదు గారికి దేవుడు అప్పగించింది 12 గోత్రాలు. కత్తి పట్టుకొని యుద్ధం చేస్తే 10,000 మందిని చంపగలడు. అలాంటి దావీదు గారట అధికారిగా లేనంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన సేవ చేసి తన తరము వారికి. సేవ ఈరోజు తన తరము వారికి ఎలా సేవ చేసి ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. దావీదు గారు తన తరము వారికి ఎలాంటి సేవ చేసి ఉంటాడు ఆయన? మీరు ఈరోజు ఏం చేస్తారు అలాంటి సేవ? దేవుని మందిరము వస్తే, దేవుని మందిరం తీసుకొని వస్తే ఎలాంటి సేవ చేశాడు ఆయన? రాజు ఎక్కడైనా నాట్యం ఆడతాడా? రాజు ఎక్కడైనా వెళ్ళి డ్యాన్స్ చేస్తాడా? స్పెషల్ దర్శనాలు, విఐపి కౌంటర్లు ఉంటాయి, ఉండవా? ఆ నాట్యం ఆడినప్పుడు భార్య దూషిస్తే ఏం చేస్తారండి? మనకి ఇప్పుడు మనం చూస్తుంటాం, మామూలుగా ఎక్కడైనా దర్శనాలకు వెళ్ళారు అనుకోండి, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా జెడ్పీటీసీలు కానీ ఉన్న విఐపి దర్శనాలు ఉంటాయి, వాళ్ళకి సపరేట్ కౌంటర్లు. వాళ్ళకే కాదు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి సపరేట్. వాళ్ళు దర్శనం చేసుకొచ్చినంత వరకు సామాన్యులు నిలబడాల్సిందే. కానీ దావీదు గారు నాట్యం ఆడుతుంటే సౌలు కుమార్తె మీకాలు, రాజైన నువ్వు ఇది చేస్తావా? అప్పుడు ఏమన్నాడు తెలుసండి? నీవు ఈ మాట మాట్లాడినందుకు దేవుడు నీ గర్భాన్ని మూసివేస్తాడని ఆజ్ఞిస్తాడు. ఎందుకండి? దేవుని సంకల్పం తెలియదు మీకాలో నీకు అన్నాడు ఆయన. చూడండి ఎంత దేవుడు ఎంత డైరెక్ట్ అయిపోతాడో. తన తరము వారికి 40 ఏళ్ళు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్న ఆయన ఎలాంటి సేవ చేసి ఉంటాడు? ఎలాంటి సేవ? మందిరం కట్టించడం ఒక సేవ, దేవుని మందసం పాత ఫిలిస్తీన్ల దగ్గర నుంచి తీసుకొని రావడం ఒక సేవ కదా. మరి ఈ రోజు దేవుని సేవ, దేవుని సంకల్పం, మన తరము వారికి మనం ఏం చేయగలుగుతున్నాం? ఆలోచించండి మనం ఒకసారి. ఆయన చేసిన సేవను బట్టి సొలొమోనుకి అధికారం ఇచ్చాడు, రెహబాముకి అధికారం ఇచ్చాడు. ఆయన గర్భవాసంలో దుష్టులు పుట్టిన సింహాసనం పైన కూర్చోబెట్టాడు. ఆయన సింహాసనం ఇచ్చాడు. ఎందుకో? మాటిచ్చాను. అక్కడ మాటిచ్చాడు. ఎందుకు? నువ్వు చేసిన మేలు నీ కుటుంబానికి కూడా వస్తుంది. నువ్వు లేకపోవచ్చు. మనం అప్పుడప్పుడు అనుకుంటాం, ఏంటండి నేను దేవునికి ఇన్ని చేస్తున్నాను, నేను అనుభవించలేకపోతున్నాను అనుకుంటుంటాం మనం. దేవునికి నేను ఇన్ని ఇస్తున్నాను కదా, దేవుని కొరకు నేను ఇంత చేస్తున్నాను కదా, ఏది నా కుటుంబం ఏంటి ఎంత దీన స్థితిలో మిగిలిపోయింది, ఎంత
పరిస్థితిలో ఉందనుకుంటాం మనం. నువ్వు చేసిన మేలు నువ్వే అనుభవించాలా? దేవుడు అనుకుంటాడు నువ్వు చేసిన మేలు నీకు కాదు, నీ భవిష్యత్తు తరాలకి ఇస్తాడు ఆయన. అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అబ్రహాము నీకు అన్నాడు దేవుడు. ఆయనకే ఇచ్చాడా? ఆయన తర్వాత 430 ఏళ్ల తర్వాత ఆయన గర్భవాసాన్ని పుట్టిన పిల్లలకి ఇచ్చాడు పాలు తేనెలు ప్రవహించే దేశం అనగదండి. ఆయన అనుభవించాడా? ఆయన ఎలా ఉన్నాడు? దూరం నుంచి చూసి వందనం చేశాడు. నేను పరదేశిని, యాత్రికుడిని భూమి మీద అనుకున్నాడు ఆయన. కానీ మాట ఇచ్చాడా? నెరవేర్చినంత వరకు ఊరుకోడు ఆయన. నెరవేర్చినంత వరకు ఆపడు ఆయన. లేట్ అవచ్చు కొన్ని సందర్భాలలో వెంటనే జరగవచ్చు. మరి ఈరోజు దేవుని వలన పుట్టిన వారమైన మనము దావీదులో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నాం. ఆలోచించండి, దావీదులో దేవుని సంకల్పం నెరవేరుస్తున్నామా? దావీదు వలె దేవుని ఇష్టాన్ని, దావీదు వలె దేవుని పట్ల విధేయత కలిగిన హృదయాన్ని, దావీదు వలె దేవుని పట్ల అపారమైన ప్రేమను, దావీదు వలె దేవుని పైన భయాన్ని మనకుందా అండి? మనకుందా? దావీదు విశ్వాసి, దావీదు ఇష్టానుసారుడు. కానీ ఈరోజు మన జీవితాలు చూడండి, దేవుడు తర్వాత ఉంటాడు అన కదండి. కానీ గుర్తు పెట్టుకోండి, మనము పుట్టింది భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, బంధువుల గురించి కాదు ఆయన పుట్టించింది నిన్ను. ఆయన నిన్ను పుట్టించడానికి ఒక సంకల్పాన్ని చేశాడు. పుట్టక ముందే సంకల్పాన్ని నిర్ణయించాడు ఆయన. మరి ఈరోజు దేవుని సంకల్పాన్ని కొంతైనా తెలుసుకున్నామా? లేదా దేవుని సంకల్పాన్ని ఎదిరించిన వారు కూడా ఉన్నారు, లేరా? ఎవరో చూస్తారా? లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. ఎవరండి వీళ్ళు? ఎవరు? పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను. ఎవరి చేత? బాప్తిస్మమిచ్చు యోహాను గారి చేత బాప్తిస్మము పొందక ఎవరి విషయమైనటండి? ఎవరి విషయమై చదవండి మళ్ళా. తమ విషయమై. వేరే వాళ్ళ గురించి దేవుడు ఆలోచించాడు, నీ గురించి మాత్రమే. తమ విషయమైన దేవుని సంకల్పమును కాదనేశారట, నిరాకరించేశారట. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఈరోజు కూడా చాలా మంది దేవుని సంకల్పాన్ని నిరాకరించే వాళ్ళు లేరా? ఆలోచించాడు, లేరా? పుట్టింది దేవుని వలన, బ్రతుకుతుంది దేవుని వలన, బ్రతికిస్తుంది దేవుడే. కానీ ఎందుకో దేవుడు అనగానే ఏంటి వచ్చారండి బాబు, దేవుడు 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 అని మా తలకాయలు తింటారండి బాబు వీళ్ళు. మన దగ్గరే ఉంటాయి అవన్నీ. అదే ఆశీర్వాదాలనండి, వాళ్ళే వస్తారు, వెళ్ళవసరం కూడా లేదు. దేవుని సంకల్పం అనేసరికి నిరాకరించే వాళ్ళే ఎక్కువ, నెరవేర్చే వాళ్ళు చాలా తక్కువ.
ఈరోజు మీలో కూడా ఆలోచించండి, ఎంతమంది నిజంగా బాప్తిస్మము తీసుకొని క్రీస్తును వెంబడిస్తున్న వారు ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారు. మళ్ళా చదవండి. నేను చాలా సందర్భాలలో చాలా మంది విశ్వాసం చూసినప్పుడు ఇదే మాట చూస్తాను. పరిచయులు పరిసయులు, ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశకులు. ఎలాంటి వాళ్ళు పరిసయులు, ధర్మశాస్త్రోపదేశకులు అంటే చిన్నంటి వాళ్ళు కాదు. ధర్మశాస్త్రం అంటే 37 పుస్తకాలు ఉన్నాయి చూసారా, వాటిని విషదపరచి బోధించేవాళ్ళు. ఎక్కడ కూర్చొని బోధిస్తారో తెలుసా వీళ్ళు? అక్కడిక్కడ కూర్చొని బోధించారు వీళ్ళు. మోషే పీఠం. మరి మత్తయి సువార్త అనుకుంటా 19వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. వీళ్ళు మోషే పీఠమందు కూర్చొని బోధించే వాళ్ళు. ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వానికే దేవుని సంకల్పం తెలియకుండా పోయింది. చూడండి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళకే. కానీ ఈ రోజు దేవుని సంకల్పం అంతా తెలిపెడలేదు మనకి. ఏమైనా దాచిపెట్టాడండి? దావీదు గారు ఏ సంకల్పం నెరవేర్చాడో చెప్పారు, అబ్రహాం గారు ఏ సంకల్పం నెరవేర్చాడో చెప్పారు, మోషే గారు ఎలా సంకల్పం నెరవేర్చాడో చూపించాడు. ఈ తరములో దేవుని సంకల్పాన్ని మనమేమి నెరవేర్చాలో కూడా రాస్తాడు ఆయన. ఏమైనా దాచుకున్నాడా? లేదే. దేవుని సంకల్పం అంతా పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. దేవుని సంకల్పాన్ని, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించేశారట. ఏంటి దేవుని సంకల్పం? ఏంటి దేవుడు? ఏంటి వాక్యం? ఏంటి దేవుని మందిరం? వేరే పని పాటలు లేవా? వేరే దాని గురించి ఆలోచించరా? భార్య లేడా? భర్త లేడా? పిల్లలు లేరా? కుటుంబం లేదా? వీటి గురించి ఆలోచన చేయరా? ఎప్పుడు దేవుడేనా? వాళ్ళకి తెలీదు పాపం. నేను దేవుని పనిలో ఉండడం వల్లనే నా కుటుంబం అంతా ఎలా ఉందనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే దేవుని సంకల్పం నిరాకరించేయనుకోండి వాళ్ళకి అర్థమవదు. దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. దేవుని సంకల్పాన్ని నిరాకరించి దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్న యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు వీళ్ళు. పట్టుకొని ఈయనేంటి ఎప్పుడు దేవుడు అంటాడు, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, భార్య ఎవరు, పిల్లలెవరు, దేవుడు అంటాడు. చివరికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న మమ్మల్ని కూడా విడవట్లేదు, శాస్త్రాలను విడవట్లేదు, శతకాలను విడవట్లేదు. ఎలాగైనా ఈయనని మనం చంపేయాలనుకున్నారు వీళ్ళు. కానీ యేసుక్రీస్తు వారిని చంపడమే దేవుని సంకల్పం. ఆ సంకల్పం నిరాకరించేవాడే చేయాలి. ఎందుకంటే దేవుడు 2 విధాలుగా వాడుకుంటాడు మనల్ని. ఎలాగో తెలుసా? దేవుని పని చేస్తే పనివాడిగా వాడుకుంటాడు. నువ్వు పని చెయ్యకపోయినా నీతో దేవుడు తన పని నెరవేర్చుకుంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పాను, నేను నీ యందు ఫరో నువ్వు నా పని చేయను, నా కొరకు బ్రతకను, నా గురించి ఆలోచించను, నా పనులే చేయను అనుకుంటావు కదా. అయితే నిన్ను ఎలా వాడుకుంటానో తెలుసా? నిన్ను కూడా వాడుకుంటాను. కాకపోతే నువ్వు పరలోకానికి రావు. ఆయన నీతో నా పని చేసుకుంటాను. ఎలా చేసుకుంటానంటే నా నామం భూలోకమందంతటా నీ ద్వారా నేను తీసుకెళ్తాను. ఎలా తీసుకెళ్ళాడండి? ఫరో ద్వారా ఎలా తీసుకెళ్ళాడు? దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడా, నిరాకరించాడా ఫరో?
10 తెగల వారిని క్షమించండి 12 గోత్రాల వారిని పంపించే ఇశ్రాయేలీలు అంటే ఈయన అన్నాడు, వీళ్ళు వెళ్ళిపోతే నాకెవడు కడతాడు ఆ బిల్డింగ్? ఎవడు పెట్టి పనులు చేస్తారు? ఎవరు వచ్చి కడతారు? వీళ్ళు వెళ్ళిపోతే నా అవసరాలు ఎవరు తీరుస్తారు? ఎవడు మట్టి తొక్కుతాడు? వీరు తప్పితే బానిసలుగా ఉండే వాళ్ళు ఎవరు అనుకున్నాడు. ఫస్ట్ వెళ్ళి మోషే గారు అడిగేసరికి నో పంపించాను నేను అన్నాను. అవునా, అయితే నీ కోందు చూడు రాత్రికి పెళ్ళి అనుకున్నాడు దేవుడు. రెండోసారి వెళ్ళి అడిగాడు, అబ్బా నీకుదో పంపించవా? అయితే నీకు చేస్తాను మళ్ళా. మూడోసారి వెళ్ళి అడిగాడు, నీకు చేస్తాను. ఇలా దేవుడు విడిచిపెట్టాడా? 10 తెగుళ్లతో ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేసేసాడండి. చేయలేదా? విడిచిపెట్టాడా? అది చెయ్యడం వలన నేటికి కూడా ఐగుప్తు దేశం అనగానే గుర్తుకొచ్చేది రథాలు కాదు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు గుర్తుకొస్తాయి ఎవరికైనా కూడా. ఫరో శక్తి గుర్తుకు రాదు, దేవుడు చేసిన అద్భుతాలే కనిపిస్తాయి. ఎందుకు? అదే ఫరో నిజంగా దేవుని పిల్లలు అని కనికరించి మోషే గారు అడగ్గానే పంపించేసింటే ఎలా ఉండేది? ఓకే, దేవుని మాటకు లోబడ్డాడు, పంపించాడు, కనికరింపబడేవాడేమో. కానీ ఏం చేశాడు? లేదు 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 అన్నాడు. లాస్ట్ కొడుకును కూడా చంపేసుకున్నాడు. ఎందుకు చచ్చిపోయాడు కొడుకు? దేవుని పిల్లలకి ఎదురెళ్ళిపోయాడు. దైవజనుడైన మోషేకి ఎదురెళ్ళిపోయాడు. వెళ్ళదా? అందుకే దేవుడు అనుకున్నాడు, ఇదిగో మోషే, నేను ఏం చేస్తానో తెలుసా? నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించాను. అదిగో ఫరోని ఏర్పరచుకున్నాను నేను. ఫరోని అందుకే మోషే గారు వెళ్ళిన ప్రతిసారి నిరాకరిస్తాడు. ఎందుకంటే కఠినుడు, కఠిన హృదయం. ఈరోజు కూడా చాలా మంది దేవుని దగ్గరికి వచ్చి దేవునితో ఉండి దేవుని మనసు తెలుసుకొని శాస్త్రుల పరిచయుల ఫరోల హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నారేమో. ఒకవేళ అటువంటి హృదయము గనక నీలో ఉంటే ఆ హృదయాన్ని తీసి, ఆ కఠినమైన హృదయాన్ని తీసి, ఆ పండలాంటి హృదయాన్ని పాతిపెట్టి వాక్యముతో నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఎందుకంటే నా వాక్యము బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు ఆయన. బండను బద్దలు చేసే సుత్తి వంటి వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకొని, వాక్యాన్ని అంగీకరించి, నీ పుట్టుక పరమార్థాన్ని గ్రహించి దావీదు వలె దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు వారి వలె దేవుని సంకల్పం అంతా నెరవేర్చాలండి. 33.5 సంవత్సరాలలో ఎంత అద్భుతాలు చేశాడు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మనకు 60 ఏళ్ళు ఇచ్చినా, నిజంగా మీరు ఆలోచించండి, 60 ఏళ్లలో దేవుని పని చేసేస్తామా? కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? 3.5 ఏళ్ళు చాలు దేవుని పని చేయడం. 3.5 ఎంతకాలంలో చేశాడు ఆయన? 3.5 ఏళ్లలో దేవుడిచ్చిన పనులన్నీ చేశాడండి. మనకు 60 ఏళ్ళు సంకల్పం కాదు కదా, ఏమీ ఉండదు, ఏం చేయం అను కదండి. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, దావీదు గారు చూడండి, పౌలు గారిని చూడండి, ఏమైపోయాడు? ఆయన ఏమి చిన్నింటి వ్యక్తి పౌలు గారు? దేవుని సంకల్పానికి ఎదురు వెళ్ళిపోయాడు. సంఘములో ఉన్న వాళ్ళందరినీ హింస పెట్టాలనుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? పౌలు, ఇదిగో
నువ్వు సౌలుగా ఉన్నప్పుడు ఎంత కఠినంగా ఉన్నావు కదా, అయితే నిన్నేం చేస్తానంటే నేను నా నామాన్ని భరించేవాడిగా చేస్తాను. నువ్వు ఏదో క్రైస్తవుడు అయినందుకు, నువ్వేదో క్రీస్తు నమ్ముకున్నందుకు, ఇదిగో ఆయన సంకల్పం నెరవేర్స్తే ఆయన తర్వాత నీ పనిని నెరవేర్చే బాధ్యత ఉందని మర్చిపోయి పని చేస్తున్న వాళ్ళని హింసపెడుతున్నావు కదా. క్రైస్తవుడైతే ఎలాంటి బాధలు ఉంటాయో నీకే చూపిస్తాను. ఎలాంటి బాధలు అనుభవించాడంటే ఆయన, నిజం చెప్పండి, రాళ్లతో కొట్టిన తర్వాత చచ్చిపోయాడని ఊరి బయటికి విసిరేసిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి ఎవరైనా సేవకి వెళ్తారా? ఏంటంటే ఆయన సంకల్పం. నిజంగా మొన్న ఒక పత్రిక చదువుతున్నప్పుడు అండి, ఇవి పౌలు గారు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు నాకే ఆశ్చర్యం అయిపోయిందండి. ఒకసారి చూద్దాం రండి, చాలా సార్లు చదువుకున్నాం ఆ మాట. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చూడండి. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఎవరినటండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. చూడండి, నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు. అంగీకరించండి పాపులారా. పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో. మనం అక్కడ వరకే చదువు చాలా సార్లు ఆగిపోతాం. కానీ ఆయన ఏమంటున్నాడన్నా, అయినను పైన చదవండి, అట్టి వారిలో. ఎవరటండి ఈయన? ఫస్ట్ నేనే. ఎవరో కాదు, మనమైతే నేను కాదు, ఇదిగా పౌలు గారు చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేనే ఫస్ట్. నేనే, వాళ్ళు వీళ్ళొద్దు. నేనే ప్రధాన పాపిని. ప్రధాన పాపినైన నేను శాస్త్రుల పరిచయాల వలె ఉన్నాను. ఒక రాజు శాస్త్రుల పరిచయాలు తెగలో చేరిన వాడిని నేను కూడా. వాళ్ళ వంటి మనస్తత్వమే, వాళ్ళలాగా సంకల్పాన్ని నిరాకరించిన వాడినే. కానీ యేసుక్రీస్తు వారు పిలిచాడన్నా, పిలిచి తన సంకల్పం తెలియజేశాడు కనుక ఇదిగో పాపులలో ప్రధాన పాపి నేనే. అందుకే చూడండి, అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా. ఎవరికి మాదిరి అటండి? పౌలు గారు మాదిరి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడం కొంత కష్టం మనకి. ఎందుకు కష్టం? ఆయన పాపం చేయలేదు, మనం పాపం చేసేసాం. ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు, ఆయన పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. అయితే పాపులమైన మనము పరిశుద్ధులుగా బ్రతకాలంటే పౌలు గారు చూడు, ఆయన అంటున్నాడు, అట్టి వారిలో నేనే ప్రధానుడను. పాపులందరికీ పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి, పరిశుద్ధులుగా ఎలా జీవించాలి, సత్యములో ఎలా నడవాలి, యేసుక్రీస్తుని ఎలా వెంబడించాలి, ఎలా దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి, పుట్టినందుకు దేవుని కొరకు ఎలా జీవించాలి. ఎందుకంటే పౌలు గారు గలతీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అనుకుంటా, తన సేవ కొరకు తల్లి గర్భము నుండి నన్ను పిలిచాడని మాట్లాడతాడు ఆయన. తల్లి గర్భములో ఉన్న నాటి నుంచే నన్ను ప్రత్యేకపరిచాడని చెప్తాడు ఆయన. అలా పరిచిన నన్ను లోకము పాపములో ఉంచింది, పాపములో మునిగిపోయిన నేను ధర్మశాస్త్రానికి లోబడి పాపములో మునిగిపోయి
క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు నామాన్ని, క్రీస్తు యొక్క కీర్తిని నాశనం చేయాలనుకున్నాను. కానీ దేవుడు మరలా తనపై ప్రేమ చూపించి తన పనికి పిలిచాడు. మరలా పిలిచాడు, ఎందుకంటే తల్లి గర్భములో ఎంచుకున్నాడు అన్న ఆయన. కానీ నేనేమైపోయాను? తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన తర్వాత పాపినైపోయాను. పాపంలో ప్రధాన పాపిని. మళ్ళా అలాంటి పాపి కాదు, ప్రాణ చంపే వరకు వెళ్ళాడంటే ఆలోచించాడు. ఇంకా మనం అక్కడి వరకు వెళ్ళలేదు. మనం ఇంకా చంపే వరకు ఎవరు వెళ్ళలేదండి. ఏవో అబద్ధాలు, ఏవో మోసాలు, ఏవో చిన్న చిన్న గొడవలు, ఏవో చిన్నవే ఉంటాయి తప్ప పోలుగారులో చంపేంత వరకు, గుర్రాల మీద బండి మీద వెళ్ళి వండిన కత్తితో పొడిచేంత వరకు లేదు. ఉందా? కానీ అలాంటి పౌలు గారే మనకు మాదిరిగా ఉన్నారంటే దేవుని సంకల్పం ఎంతగా ఆయన తెలుసుకున్నాడు. ఆలోచించండి. ఆయన పుట్టుక గూర్చిన విలువను ఎంత చక్కగా గ్రహించాడు. ఆలోచించండి. ఈరోజు పుట్టి దేవుని సంకల్పాన్ని గ్రహించి కూడా నిరాకరిస్తున్నామేమో బాప్తిసం తీసుకోవడానికి. యేసుక్రీస్తుని దగ్గరకు రావడానికి ఆలోచిస్తున్నామేమో. ఎందుకంటే చాలా మంది యేసుక్రీస్తు వారు నమ్ముకోవడం, క్రైస్తవులు అయిపోవడం అంటే ఏదో మతంలోనికి మారిపోవడం అనుకుంటున్నారేమో. క్రీస్తును నమ్మి క్రైస్తవుడిగా మారడం అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, ఒక మంచి మనిషిగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంది. అదే క్రైస్తవ్యం ఈ లోకంలో. అందుకే దేవుడు నేను పుట్టించాడు ఈ లోకంలో. ఇదే దేవుని సంకల్పం. ఈరోజు దేవుని సంకల్పం తెలుసుకున్న మనము దేవుని సంకల్పాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాం ఆలోచించండి ప్రియులారా. దేవునికి ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఎన్ని తరాలు పోయినా, ఎన్ని యుగాలైనా ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోకుండా ఆగడు ఆయన. నీ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా, నీ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా, కానీ నీవే చేయాలనుకున్నాడు. నువ్వు చేయకపోతే, ముగించేస్తాను ఒక్క 5 నిమిషాలు, నువ్వు చేయకపోతే నీ ద్వారా వేరే వాళ్ళైనా చేస్తారు, కానీ నువ్వే చేయాలనుకున్నాడు. అందుకే ఈరోజు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు. అందుకే చాలా మందికి వినపడుతుంది ఇంకా ఆయన ప్రేమ, ఇంకా ఆయన కృప, ఇంకా ఆయన నీ పైన నమ్మకం. చివరి మాట చూసుకొని ముగించేద్దామా? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 27, 28 వచనం చూడండి. దేవుని సంకల్పమంతయు దేవుని సంకల్పమంతయు అండి. పౌలు గారు దాచుకోలేదు, మోషే గారు దాచుకోలేదు, అబ్రహాము గారు దాచుకోలేదు, మోషే గారు దాచుకోలేదు. దేవుని సంకల్పం అంతా దేవుడు కూడా దాచుకోకుండా రాసిచ్చేశాడు మనకి. ఇంకా దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి చూడండి, ఏంటో తెలుసా దేవుని సంకల్పం? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకును పరిశుద్ధాత్మ మిమ్మును తన సంఘమును కాయుటకు, తన పిల్లలను కాపాడుటకు, పరిశుద్ధతలో నడిపించుటకు మిమ్మును పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. కనుక చదవండి ముందుకి. పరిశుద్ధాత్మ మేము దేని యొక్క అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి, మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా వింటుడి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తరువాత మామూలు తోడేళ్ళు కాదు వచ్చేది, ఘోరమైన తోడేళ్ళు. మామూలు తోడేళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? వేటాడటం పూర్తిగా తెలియంది. క్రూరమైన తోడేళ్ళు అంటే బాగా చీల్చడం, మోసం చేయడం తెలిసింది.
నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి. ఆ వచ్చి మందను కనికరించము, దేవుని సంకల్పాన్ని నెరవేర్చనీయవు. తోడేలు ఎలాగైనా రావచ్చు, భర్త ద్వారా అయినా రావచ్చు, భార్య ద్వారా అయినా రావచ్చు, అత్త ద్వారా అయినా రావచ్చు, మామ ద్వారా అయినా రావచ్చు, లేదా సంఘంలో ఉండే వాళ్ళ ద్వారా అయినా రావచ్చు, సంఘానికి నడిపిస్తున్న వ్యక్తి ద్వారా కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో క్రూరమైన తోడేలు అది వచ్చింది ఏం చేస్తుంది? నిలబెట్టదు, చీల్చి వెళుతుంది అంతే. కనుక మనము దేవుని సంకల్పాన్ని గుర్తెరిగి దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉన్నామనుకోండి, దేవుడు మనకు కావలసిన ప్రతీది ఇస్తాడు. అది ఏదైనా అవ్వచ్చు. నీకు కాకపోయినా నీ తర్వాత తరము వాళ్ళకైనా ఇస్తాడు ఆయన. ఎందుకంటే నీవు అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల వ్యక్తి దేవుడు. అలాంటి దేవుని సంకల్పాన్ని, మీ పట్ల దేవుడు ఉంచిన నమ్మకాన్ని ఎంతవరకు నెరవేరుస్తారో, మీ పుట్టుకతో దేవుని సంకల్పాన్ని ఘనంగా లోకంలో చాటి చెబుతారో, లేదా దేవుని సంకల్పాన్ని నిరాకరించిన ఒక ఫరోలా, ఒక శాస్త్రుల పరిసరులో మనం అందరము మిగిలిపోకుండా పౌలు గారి వలె దేవుని సంకల్పాన్ని, యేసుక్రీస్తు వారి వలె దేవుని సంకల్పాన్ని నెరవేర్చి బాప్తిస్మం పొందని వాళ్ళైతే, మరలా చెబుతున్నాను, బాప్తిస్మం తీసుకొని మీ పట్ల దేవుడు ఏ సంకల్పాన్ని అయితే నియమించాడో దానిని నెరవేరుస్తారని నమ్ముతూ, మరి ఈరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకున్న మరి సుకన్య గారు, గాబ్రియల్ గారు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచండి. మహాపరిశుద్ధుడు ఉన్నాయి మరి ఆ సంగతులు తండ్రి, క్రీస్తు సంఘం మరి రాయదుర్గం, ఆ సంఘము ద్వారా తెలియజేసి అనేకులను సత్యంలో నిలబెట్టి మీరున్న స్వర్గానికి కుటుంబం అంతటిని తీసుకురాగలుగుటకు కొరకు అనుగ్రహించండి దేవా. మా కుటుంబాలలో ఏ మేలులైతే మీరు చెయ్యాలని తలంచారో, మాకేవేవి అవసరతలు ఉన్నాయో, సంఘంలో ఉన్న నీ పిల్లలకు ఏవేవైతే అవసరతలు ఉన్నాయో, ఏవేవైతే